చూసారా, ఇది మార్కెట్లో కొన్నది కాదు, మా అన్నయ్య సొంతంగా తయారు చేసిన ఏసీ రిమోట్ స్టాండ్. ముందుగా ఇంట్లో ఉన్న పాత చెక్క ముక్కలను తీసుకుని ఏసీ రిమోట్ సైజుకు తగ్గట్టుగా ఖచ్చితమైన కొలతలతో కట్ చేశాడు. ప్రతి ముక్కను చాలా జాగ్రత్తగా షేప్ చేయడం ఇక్కడ ముఖ్యం. ఆ చెక్కను ఈ మెషిన్తో చాలా స్మూత్గా గ్రైండ్ చేశాడు. ఇలా చేయడం వల్ల చెక్కకి మంచి ఫినిషింగ్ రావడమే కాకుండా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు అసలైన పని, అన్ని ముక్కలను ఒకదానికొకటి అమర్చి చిన్న చిన్న మేకులతో గట్టిగా బిగించాడు. చూడండి, మెల్లమెల్లగా ఒక అందమైన స్టాండ్ రూపుదిద్దుకుంటోంది. బయట ప్లాస్టిక్ స్టాండ్ల కంటే ఇలా మన చేతులతో మనకి నచ్చినట్టు చేసుకుంటే ఆ తృప్తే వేరుగదా. మా అన్నయ్య క్రియేటివిటీ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. దీని డిజైన్ చూడండి, రిమోట్ సరిగ్గా పట్టేలా చూడ్డానికి క్లాసిక్గా ఉంది. చెక్కతో చేయడం వల్ల ఇది చాలా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.